మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం పండిత్ సాయికృష్ణ గురూజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును. అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురూజీ గారు 7996984733. వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి రేపు ఉగాది పర్వదినం రోజున ఏ విధమైనటువంటి ఫలితాలు ప్రాప్తించున్నాయో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. దానిని మీరు మీ పనులు పూర్తి చేసుకోవడంలో వినియోగించండి. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావటం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండడానికి మీ క్షణికావేశాన్ని అదుపులో ఉంచుకోండి. మీరు ఈ రోజున మీ భాగస్వామి హృదయ స్పందనతో ఒకటైపోతారు. అవును, మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు. ఈరోజు మీ కళాదృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది. ఎదురు చూడనన్ని రివార్డులను తీసుకొస్తుంది. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు. కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని మీరు అనుభూతి పొందినప్పుడు తనతో ఎంతో అద్భుతమైనటువంటి ప్రేమానుభూతిని ఈరోజు చూస్తారు. యోగా మరియు ధ్యానంలో కుటుంబ సభ్యులు పాల్గొనండి మరియు బలమైన కుటుంబ సంబంధాలను బలోపేతం చేసుకోండి. తరువాత రాశి వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుంచి విముక్తి పొందుతారు. కమర్షియల్ నుంచి డివిడెంట్లు లేదా రాయితీల ద్వారా లబ్ధిని పొందుతారు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. మీ ప్రేమికురాలి భావోద్వేగ సంబంధమైన డిమాండ్లకు ఒప్పుకోకండి. ఇది చాలా మంచి రోజు. పనిలో ఈ రోజును అత్యంతంగా వినియోగించుకోండి. సరదాలకు వినోదాలకు మంచి రోజు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు. లవంగం, గులాబీలు వంటి పసుపు రంగు పూలు మీ భాగస్వాములకు బహుమతిగా ఇవ్వండి. ప్రేమ యొక్క బలమైన బంధాలను నిర్మించుకోండి. తరువాత రాశి మిథున రాశి వారు. మిథున రాశి వారికి ఈ రోజున ఎటువంటి వ్యక్తి నుంచి అదే దీవెనలు మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. అంతులేని ఆత్మికానందం తాలూకు అనుభూతి ఈరోజు అనుభవంలోనికి వస్తుంది. దానికోసం కాస్త సమయం కేటాయించండి. పనిలో వస్తున్న మార్పులను మీకు ప్రయోజనం కలుగుతుంది. ఈ రాశికి చెందిన వారికి ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు. దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగపడతాయి. మీ చుట్టూ ఉన్నవారే మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలు సృష్టించవచ్చు. దానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఇతరులతో సలహా మేరకు మీరు ప్రవర్తించవద్దు. అద్భుతమైన ఆరోగ్యానికి 15 నుంచి 20 నిమిషాల పాటు వెన్నెల కింద కూర్చోండి. కర్కాటక రాశివారు. ఎప్పటిలా కాకుండా మీకే చాలా నీరసంగా అనిపిస్తుంది. మితిమీరిన అదనపు పనిని నెత్తికెత్తుకోకండి. కొంత విశ్రాంతిని తీసుకోండి. మరొక రోజుకు మీ కార్యక్రమాల వాయిదా వేయండి. మీ మత్తు పానీయాల నుంచి ఈరోజు దూరంగా ఉండండి. లేదా మత్తులో మీరు మీ వస్తువులను పోగొట్టుకోగలుగుతారు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ఈరోజు మీ డేటు మత్తులో మీరు మీ వస్తువులను పోగొట్టుకుంటారు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ఈరోజు మీరు డేట్కి అయితే కనుక వివాదాలకు దారితీసే అంశాలు చర్చకు రానేయకండి. డబ్బు సంపాదనకి కొత్త మార్గాల గురించి ఈరోజు మీకు తోచిన ఆలోచనలు పాటించి ప్రయోజనం పొందండి. ఈరోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు. దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు మీరు ఎంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందడానికి అవకాశం అనేది ఉంది. ఒక ఉపయుక్త శరీరం మరియు ఒక ధ్వని మనసు సాధించడానికి పరమశివునికి దతూరా విత్తనాలు అంటే నలుపు ముళ్ళు ఆపిల్ సమర్పించండి. సింహరాశి వారు. ఈరోజు మీరు అనేక టెన్షన్లు, అభిప్రాయ భేదాలు వస్తాయి. అవి మిమ్మల్ని చిరాకు పరిచి అసౌకర్యానికి గురి చేస్తాయి. ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నవి. కానీ మీ యొక్క దూకుడు స్వభావం చేత మీరు అనుకున్నంతా కూడా ప్రయోజనాలను పొందలేరు. ఇంటి విషయాలకు అనుకూలమైనటువంటి రోజు. పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి పనులన్నింటినీ కూడా
పూర్తి చేయడానికి చాలా అనుకూలమైనటువంటి రోజు. విలువైన కానుకలు, బహుమతులు కూడా మీకు ఏమి సంతోషం కలిగించలేవు. ఎందుకంటే మీ లవర్ చేత అవి తిరస్కరించబడినవే కావచ్చు. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మక గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది చాలా మంచి సమయం. ప్రయాణం అవకాశాలు కనిపెట్టాలి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవ పడవచ్చు. మీ ప్రేమ జీవితాన్ని అందంగా చేసుకోవడానికి దుర్గాదేవి యొక్క ఆలయంలో ప్రసాదాన్ని పంచిపెట్టండి. తరువాత రాశివారు కన్యా రాశివారు. కన్యా రాశి వారికి ఈ రోజున ఒక యోగి వంటి వ్యక్తి నుంచి దైవిక జ్ఞానాన్ని పొందటం వలన ప్రశాంతతను, హాయిని పొందుతారు. ఈరోజు అప్పులు చేసిన వారికి తిరిగి చెల్లించేందుకు కూడా సమయం అదుపు అవుతాయి. ఏదైనా కుటుంబం కోసం కొత్తగా పని మొదలు పెట్టడానికి చాలా మంచి రోజు. అది ఘన విజయం సాధించడానికి వారందరి సహకారం తీసుకోండి. ఇతరుల జోక్యం, రాపిడి, ఒరిపిడికి కారణమవుతుంది. ప్రయాణం మీకు కొత్త వ్యాపార అవకాశాలను కూడా తీసుకువస్తుంది. ఈరోజు మీకు బాగుంటుంది. ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీరు పనులు చాలా వరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి. మీ ప్రేయసి ప్రియునికి పసుపు దుస్తులను బట్టలు ఇవ్వండి. ఇవి మీ బంధాలను బలంగా చేస్తాయి. ప్రయాణం మీకు కొత్త వ్యాపార అవకాశాలను తీసుకొస్తుంది. ఈరోజు మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మీ పనులు చాలా వరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవచ్చు. ఈరోజు కన్యా రాశి వారికి మీ అప్పులు చేసిన వారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఏదైనా కుటుంబం కోసం కొత్తగా పని మొదలు పెట్టడానికి చాలా మంచి రోజు. మీ ప్రేయసి ప్రియునికి పసుపు రంగు దుస్తులను ఇవ్వండి. మీ సంబంధాలు బలపడతాయి. తరువాత రాశివారు తులారాశివారు. తులారాశి వారికి ఈ రోజున మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి సిన్సియర్గా ప్రయత్నించండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైన సరే ఈ పని చెయ్యండి. ప్రేమానురాగాలను పంచే అద్భుతమైనటువంటి అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడిక ఈ రోజును మీరు జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు. ఇక మీరు ఇలాంటి ఎన్నో అవకాశాలు వచ్చి మీకు కంపెనీలో ముఖ్యమైన స్థానాన్ని ఇస్తుంది. ఈరోజు కారణం లేకుండా ఇతరులతో మీరు వాగ్విధానాలకు దిగుతారు. ఇది మీ యొక్క మూడ్ను చెడగొడుతుంది. మీ సమయాన్ని కూడా వృధా చేస్తుంది. పెళ్లిళ్ళలో స్వర్గంలో ఎందుకు జరుగుతాయో ఈరోజు మీకు తెలిసొస్తుంది. మీ రోజువారీ ఆహారంలో యాలకులను తీసుకోండి. ఎంతో మంచి ప్రయత్నాలు కలుగుతాయి. తరువాత రాశి వృశ్చిక రాశివారు. వృశ్చిక రాశి వారికి మీ ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక పరిస్థితుల్లో పెరుగుదల మీరు ముఖ్యమైన కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. మీ భాగస్వాములు ఆసరాగా సహకారంగా ఉంటారు. ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము ఉంది. మీ పై అధికారులు గమనించేలోగానే మీ పెండింగ్ పనులు పూర్తి చేయండి. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మురిపించే రోజు. మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ ఆనందాన్ని పొందేందుకు 1.5 కిలోల బార్లీని గోశాల లేదా పశుశాలలో ఇవ్వండి. తరువాత రాశివారు ధనుస్సు రాశివారు. ధనుసు రాశి వారికి ఈ రోజున మీరు ఆరోగ్య సమస్యల వలన ఒక ముఖ్యమైన పనికి వెళ్ళలేకపోవడంతో కొంత నిలుపుదల కనిపిస్తుంది. కానీ మిమ్మల్ని మీరు ముందుకు నడవడానికి మీకున్న నైతిక బలాన్ని వాడండి. పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు, పూర్వఫలాలు మరిన్ని తెలుసుకోండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహాలు పొందండి. స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే మీరు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు. మీరు ఈరోజు ప్రేమలో పడటం ఆప్తమిత్రులను చేయగలదు. జాగ్రత్త, ఇది చాలా మంచి రోజు. పనిలో ఈ రోజును అత్యుత్తంగా వినియోగించుకోండి. ఈరోజు మీరు సమయాన్ని మొత్తము అనవసర ముఖ్యం కానీ పనుల కోసం సమయాన్ని గడుపుతారు. రోజంతా వాడివేడి వాదన తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. మంచి ఆరోగ్యం కోసం స్నానం చేస్తూ గోధుమలను, ఎరుపు కాని కాయధాన్యాలు మరియు ఎరుపు సుందరం నీటిలో కలపండి. మకర రాశివారు జీవితం పట్ల సీరియస్ దృక్పథాన్ని మానండి. విదేశాల్లో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి కొంత ధననష్టం సంభవిస్తుంది. కాబట్టి అడుగు వేసే ముందు ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొంతమందికి కుటుంబంలోని కొత్త వ్యక్తి రావటం అనేది సంబరాలకు, వేడుకలకు కారణమవుతుంది. ఆందోళన పడకండి. ఐస్ని ఇష్టపడండి. మీ విచారం దానిలాగే ఈరోజు కరిగి నీరైపోతుంది. కష్టపడి పనిచేయడం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. మీరు పని పట్ల విధేయత, పనులు జరిగేలా చూడటంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి. మిమ్మల్ని పొందడానికి ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తుంది. ఓ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి. శారీరక మెలకువలు, ప్రాణాయామం రోజువారీ ఉదయం మీ శరీరాన్ని సరిపడేలా మరియు తాజాగా ఉంచడానికి ప్రాక్టీస్ చేయండి. కుంభరాశివారు
మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ని వదిలించుకోండి. మీ అంకిత భావం కష్టించి పనిచేయడం గుర్తింపు అందుతాయి. ఈరోజు ఇవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. మీ వయసు మితిమీరిన వ్యక్తిని తన సమస్య పరిష్కారంలో మీరు శ్రమ తీసుకున్నందుకు గాను మీకు ఆయన దీవెనలు అందుతాయి. ప్రేమ ఎప్పుడూ ఆత్మ ప్రకాశమే. దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు. కొత్తవి నేర్చుకోవాలన్న మీ దృక్పథం బహు గొప్పది. ఈరోజు రోజువారీ బిజీ నుంచి ఉపశమనం పొంది మీ కొరకు సమయాన్ని వెచ్చిస్తారు. ఖాళీ సమయంలో సృజనాత్మక పనులు చేస్తారు. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది, కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది. మీ రోజువారీ ఆహారంలో యాలకులను ఆహారంగా వేయండి. చివరి రాశివారు మీనరాశివారు. మీనరాశి వారికి ఈ రోజున ఈ మధ్యన ఎంతో మానసికపరమైన ఒత్తిడి కలగడంతో విశ్రాంతి ముఖ్యమనిపించే రోజు. వినోదము, ఆడవిడుపులు మీకు సేద తీరగలవు. గతంలో మదుపు చేసిన పెట్టుబడులు ఇప్పుడు ఆదాయంలో పెరుగుదలగా కానవస్తుంది. ఈరోజు దూర ప్రాంతాల నుంచి బంధువులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సంప్రదిస్తారు. ఒకవైపు ఆకర్షణ మీకు కేవలం తలనొప్పిని తెస్తుంది. మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉంది. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్న మీకు సాగిపోండి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఇతరులను కలవటం కంటే ఒంటరిగా ఉండేయడం ఇష్టపడతారు. మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు. మీ వైవాహిక జీవితం ఈరోజు తనకు కాస్త సమయం ఇవ్వమంటూ వెతుక్కుంటూ వస్తుంది. బలమైన ప్రేమ జీవితం కోసం మీ ప్రేయసి ప్రియునికి ఎర్ర పుష్పాలు బహుమతిగా ఇవ్వండి.